హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్. ఈరోజు మమ్మీ అయితే ఫస్ట్ అయితే గుమ్మాలకి అలాగే బయట మెట్లకి బొట్టు కుంకుమ వరిపిండితో పెట్టేశారు. వాకిల్లో ముగ్గు కూడా పెట్టేశాను. నేనైతే చూస్తున్నాను కదా, మమ్మీ అయితే గడపకి బొట్లు ఎంత బాగా పెట్టారు. అలాగే ఈరోజు వచ్చేసి నేను వెజ్ బిర్యానీ చేశాను. ఈరోజు నాన్ వెజ్ తినము. వెజ్ బిర్యానీ ఫుల్ రెసిపీ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తా. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి అయితే నేను ఉల్లిపాయలు టమాటీలు అవన్నీ వేసి వేపుతున్నా. వెజ్ బిర్యానీ చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. కొన్ని కాయగూరలు ఉంటే చాలా, అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మా ఇంట్లో నేను ఎక్కువ చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను. కాకపోతే సార్ మమ్మీకి వెజ్ తినాలనిపించింది, సో వెజ్ బిర్యానీ చేస్తాను. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. అలాగే మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. దీనికి కాంబినేషన్గా పొటాటో కర్రీ బాగుంటుంది, అలాగే దొండకాయ కర్రీ బాగుంటుంది, పన్నీర్ కర్రీ బాగుంటుంది, గుత్తి వంకాయ కర్రీ బాగుంటుంది. సో నేనైతే గుత్తి వంకాయ ఫ్రై చేశానండి. ఆ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ అదిరిపోయింది. బిర్యానీకి వంకాయ పర్ఫెక్ట్, అసలు ఫ్రై అయితే బాగుంటుంది. చూసారు కదా బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. నార్మల్ రైస్తోనే చేశాను. మళ్ళీ చూసారు ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడైతే బిర్యానీకి కాంబినేషన్కి వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. చూస్తున్నాను కదా, వంకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా చేసేస్తాను, ఎక్కువ పెద్ద పని లేకుండా. ఏం లేదండి, వంకాయ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చెప్తాను చూడండి. ముందైతే వంకాయలన్నీ కట్ చేసేసుకొని ఉప్పు కారం పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో బాగా వేపేసుకొని లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే సూపర్. ఇప్పుడైతే మనం లస్సీ చేసేస్తున్నాం. చూసారా, మేకడైతే అమ్మో వెన్నలా భలే వచ్చింది. నేను చూపిస్తాను చూడండి. లస్సీ చేసుకున్నాను, దానిపైన ఇప్పుడు వెన్నలాగా వస్తుంది చూడండి. ఫుల్ వెన్న అదంతా. చూసారు ఎలా వచ్చింది, అదంతా క్రీమ్, అది అంతా మలైలాగే ఉంది. దాన్ని ఏమంటారు తెలియదు కానీ అచ్చం మలైలాగే ఉంది. చూసారు ఎంత నొరగగా ఉందో. నేను ఇది వచ్చేసి ఆవు పాలతో చేసామండి. ఆవు పాలు పెరుగు అనమాట ఇది. సో అందుకే ఇలా వచ్చింది అనుకుంటున్నా. ప్యాకెట్ పాలతో ఎప్పుడు ఇంతలా రాలేదు. చాలా టేస్ట్ బాగుంది లస్సీ అయితే. ఇంక ఇవైతే మనకి రేపటి కోసం పువ్వుల దండలు కూడా వచ్చేసాయండి. చూస్తారు కదా, పువ్వుల దండలు, చామంతి పువ్వులు, వైలెట్ కలర్ చామంతి పువ్వులు, ఎల్లో కలర్ చామంతి పువ్వులు. మన దాంట్లో ఎక్కువ పువ్వుల వీడియోలు కూడా వస్తాయి, ఎందుకంటే మన అమ్మవారికి ఎక్కువ పూల దండలు అయితే వేస్తాం మనము. అలాగే 2 దండలు కూడా, అలాగే మనకి తలలో పెట్టుకోవడానికి సన్నజాజి పువ్వులు కూడా తీసుకున్నాము. ఇవి వచ్చేసి 2 మూరలు అండి. 2 మూరల 3 మూరలు 2 మూరలు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇవి కూడా తీసుకున్నాము. ఇవి అలా వచ్చేసి 60 రూపాయలు పడ్డాయి. ఇంకా ఇందులో అయితే ఏవో మురం కలిపారు, మురమాకు కలిపి కుట్టారనమాట. చూసారు ఎంత బాగున్నాయి పువ్వులు అయితే. కాకపోతే మనకి ఇవైతే బేగా వాడిపోతాయి. అదే కనకాంబరాలు అయితే మనకు ఒక రోజంతా వస్తాయి, కానీ ఇవైతే బేగా మనకు పాడైపోతాయి అన్నమాట. సో ఎండలోకి వెళ్తే ఇవి వెంటనే మాడిపోతాయి. అదే కనకాంబరాలు అయితే ఎంతవరకైనా ఉంటాయి బాగానే. ఇప్పుడు మళ్ళీ ఇంకో కర్రీ చేస్తున్నాము. ఈ కర్రీ వచ్చేసి మిల్ మేకర్ ప్లస్ కొబ్బరికాయ అయితే చేస్తున్నాం మమ్మీ. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ మిల్ మేకర్ వాటర్లో బాగా ఉడికించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత టమాటీ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటీ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గితే కూర టేస్టే సూపర్గా ఉంటుందండి. అందుకే టమాటీ ముక్కలు బాగా కలుపుకోండి పెద్ద మంటలో పెట్టి. మీకు కావాలంటే ఇప్పుడే టమాటీ ముక్కలు బాగా వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు చూసారు ఎంత నిగనిగలాడుతున్నాయో. కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పిండుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ టమాటీ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొబ్బరికాయ ముక్కలు మిల్ మేకర్ అన్నీ బాగా కలిసిపోవాలి. ఇప్పుడు తగినంత కారము ఉప్పు వేసుకొని ఈ మసాలా సామాన్లన్నీ కూరకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, లాస్ట్లో వేసుకోవడం బెటర్, ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ తినలేం కదా. సో ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలిసిపోయిన తర్వాత మనమైతే వాటర్ వేసుకోవాలండి. మన వీడియో కొంచెం లాగ్ అయ్యింది కాబట్టి ఇంకా వాటర్ వేయలేదు. ఇప్పుడైతే మనం ఈ మసాలా అంతా బాగా కూరకు పట్టించుకోవాలి. ఆ తర్వాత అయితే మనం వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి.
వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో మీరైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోండి. అలాగే ఆమ్లెట్ కూడా వేసాం. ఆమ్లెట్ వచ్చేసి నాకు మా ఇంట్లో ఎవరికి తినము, ఓన్లీ మా అన్నయ్యకి అనమాట. మా అన్నయ్య ఒకడే నాన్ వెజ్ తింటారు ఈరోజు, మా ఇంట్లో ఎవరు తినరు. సో వాడికైతే ఆమ్లెట్ వేస్తాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ మనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.